హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది క్రికెట్ ఎస్కేప్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఫాస్ట్ బౌలింగ్ ఎలా వేయాలి, ఫాస్ట్ బౌలింగ్లోని వేరియేషన్స్, రన్అప్ ఎలా తీసుకోవాలి, ఎన్ని స్టెప్స్ తీసుకుంటే మనం మంచిగా ఫాస్ట్ బౌలింగ్ వేయగలమని ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. మనం అయితే ఫస్ట్ రన్అప్ తీసుకుందాం ఫ్రెండ్స్. ముందు మనం ఇక్కడ క్రీజ్ ఉంది కదా, మన పాపప్ క్రీజ్, అక్కడ నుంచి మన వికెట్ దగ్గరికి ఒక స్టెప్ ఇలా తీసుకొని లాంగ్ జంప్ చేయాలి ఫ్రెండ్స్. లాంగ్ జంప్ తీసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి మార్క్ చేసుకున్నాక ఇక్కడ నుంచి మామూలుగా మన బౌలర్స్ అందరూ 10 to 20 స్టెప్స్ తీసుకుంటారు ఫ్రెండ్స్. నేనైతే 15 to 20 స్టెప్స్ తీసుకుంటా. ఒకసారి స్టెప్స్ అలా తీసుకోవాలి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 స్టెప్స్ తీసుకున్నాక ఒక 2 స్టెప్స్ అదనంగా తీసుకోవాలి ఫ్రెండ్స్. 1 2 అదనంగా మనం 2 స్టెప్స్ ఎందుకు తీసుకోవాలంటే మన మూమెంటం కోసం ఈ 2 స్టెప్స్ అనేది తీసుకుంటాం ఫ్రెండ్స్. నా రన్అప్ అయితే మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు రన్అప్ అయితే మనం చూసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫాస్ట్ బౌలింగ్లోని వేరియేషన్స్ ఎలా వేయాలి ఏంటని ఒకసారి చూద్దాం. ఫస్ట్ స్ట్రైట్ బాల్ ఎలా బౌల్ చేయాలనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. స్ట్రైట్ బాల్కి అయితే గ్రిప్ మనం ఎలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూసారుగా, ఇదైతే స్ట్రైట్ బాల్ గ్రిప్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇన్ స్వింగర్ ఎలా బౌల్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ఇన్ స్వింగర్కి అయితే మనం స్ట్రైట్ బాల్కి ఇలా పట్టుకుంటాం, ఇన్ స్వింగర్కి కొంచెం క్రాస్గా ఇటువైపు ఇలా పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇన్ స్వింగర్కి ఇలా పట్టుకున్నాక మనం రిలీజ్ చేసే టైంలో ఇలా రిలీజ్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అవుట్ స్వింగర్ గురించి ఒకసారి మాట్లాడుకుంటాం. అవుట్ స్వింగర్కి మనం స్ట్రైట్ బాల్ ఇలా పట్టుకుంటాం కదా ఫ్రెండ్స్. అవుట్ స్వింగర్కి కొంచెం ఇటువైపు ఇలా పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇటువైపు ఇలా పట్టుకొని మనం రిలీజ్ చేసే టైంలో ఎలా రిలీజ్ చేయాలి ఫ్రెండ్స్. ఇన్ స్వింగర్కి ఎలా రిలీజ్ చేస్తాం, అవుట్ స్వింగర్కి ఎలా రిలీజ్ చేయాలి ఫ్రెండ్స్. స్వింగిల్ గురించి డిస్కస్ చేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కట్టర్ ఎలా వేయాలని డిస్కస్ చేద్దాం. మీరు ఫస్ట్ ఇలా స్ట్రైట్ బాల్ పట్టుకుంటారు కదా ఫ్రెండ్స్, దానికి క్రాస్ సీమ్గా పట్టుకొని మీరు కట్టర్ బౌలింగ్ వేసేటప్పుడు ఆఫ్ స్పిన్ బౌలింగ్ ఎలా వేస్తారో అలా ఆఫ్ కట్టర్ అని ఇలా తిప్పాలి ఫ్రెండ్స్. ఆఫ్ స్పిన్ తిప్పినట్టు తిప్పితే ఆఫ్ కట్టర్ అయిపోయింది ఫ్రెండ్స్. అది మనం లెగ్ కట్టర్ ఎలా వేయాలంటే ఫ్రెండ్స్, సేమ్ క్రాస్ సీమ్ పట్టుకొని దూసరా బౌలింగ్కి ఎలా తిప్పుతామో లెగ్ కట్టర్కి కూడా అలానే తిప్పాలి ఫ్రెండ్స్. మనం ఆఫ్ కట్టర్కి ఇలా పైకి వచ్చాక ఎలా తిప్పుతాం, లెగ్ కట్టర్కి ఏమో ఇలా తిప్పుతాం ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా వేరియేషన్స్ గురించి డిస్కస్ చేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పిన వేరియేషన్స్ అన్నీ నేను బౌల్ చేసి మీకు చూపిస్తా. మన బ్యాట్స్మెన్ అండ్ వికెట్ కీపర్ రెడీగా ఉన్నారు అక్కడ. ఇప్పుడైతే స్ట్రైట్ బాల్ వేసాం కదా ఫ్రెండ్స్, మీరు చూసారు కదా. ఇప్పుడు ఇన్ స్వింగర్ అవుట్ స్వింగర్ అన్నీ వేస్తా. బాల్ టు బాల్ మీకు చెప్పలేకపోవచ్చు, కాబట్టి మీరు చూసేయండి వెంబటమ్మటే. ఈ వీడియో చేయడానికి మా ఫ్రెండ్స్ చాలా సహకరించారు ఫ్రెండ్స్. వాళ్ళ గురించి ఒకసారి చూద్దాం. ఇతనేమో మనం బౌలింగ్ చేసేటప్పుడు బ్యాటింగ్ చాలా కష్టపడి ఆడాడు. వీడి పేరు సిద్దిక్. ఇతనేమో వికెట్ కీపర్. మా టీంలో కూడా ఈడే వికెట్ కీపర్. వీడి పేరు ఇర్షాద్ ఫ్రెండ్స్. ఈడేమో మన కెమెరా మ్యాన్ ఫ్రెండ్స్. ఈడు ఎక్కడ వీడియోలో కనపడలేదు, కానీ ఈడు చాలా మంచిగా వీడియోలు తీయడం వల్లే మీకు ఇంత మంచి ప్రెజెంటేషన్ ఉంది ఫ్రెండ్స్. ఈడి పేరు అయ్యాన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఇంకా ఏం కోరుకుంటున్నారో కామెంట్ చేయండి. అదే విధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ లో సెట్ చేయండి.